హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జీశ్రీ క్రియేషన్స్. ఈ వీడియోలో అయితే మనం మొన్న సదర్ బజార్కి వెళ్ళాం కదా. నేనైతే సదర్ బజార్లో నాకు అవసరమైన కొన్ని బేకింగ్ మెటీరియల్స్ తీసుకున్నాను. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కోకో పౌడర్, బటర్ స్కాచ్ నట్స్, వైట్ చాకో చిప్స్, డార్క్ చాకో చిప్స్ 2 టైప్స్ తీసుకున్నాను. అండ్ ఐషింగ్ షుగర్. అండ్ మనం కప్ కేక్స్ చేస్తాం కదా, ఆ కప్ కేక్స్ నార్మల్గా అయితే దాని మీద పై కప్ ఏం రాదు. సో కస్టమర్స్ తీసుకెళ్లేటప్పుడు కొంచెం హైజీనిక్గా ఉండాలని చెప్పి మనం ఈ కొత్తగా వచ్చిన కప్ కేక్స్ తీసుకున్నాం. ఈ కప్ కేక్స్ ఎలా యూస్ చేయాలో కూడా నేను మీకు తర్వాత వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ క్యాండిల్స్, 5 క్యాండిల్స్ అయితే కేక్ మీద డస్ట్ అంతా పడుతుంది కాబట్టి నేను ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి ట్విజ్లర్స్ అంటే మనం ఇప్పుడు కేక్ మీద స్ప్రింకిల్స్ పెడతాం కదా, మనం చేతితో పెడుతుంటే ఆ కేక్ మీద ఉన్న డెకరేషన్ అంతా పాడైపోతుంది. సో దట్ వీటితో అయితే మనం స్ప్రింకిల్స్ కేక్ మీద పెట్టొచ్చు. అండ్ మనం కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తాం కదా, అందులో లెటర్స్ కూడా మనం ఈజీగా పెట్టొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి డిజిటల్ థర్మామీటర్. అండ్ మనకి చాక్లెట్ చేసేటప్పుడు చాక్లెట్ ఒకటి చేస్తే సరిపోదు, దానికి పర్ఫెక్ట్ టెంపరేచర్ అంటే ఒకటి ఉంటుంది. ఆ టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఇది డిజిటల్ థర్మామీటర్ కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రష్యన్ నాజిల్స్. ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనం కప్ కేక్స్ చేస్తాం కదా, కప్ కేక్స్ అయితే బటర్ క్రీమ్తో చేస్తాము. అండ్ బటర్ క్రీమ్తో చేసేటప్పుడు ఈ నాజిల్స్ యూస్ చేస్తే డెకరేషన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఈ నాజిల్స్ యూస్ చేయడం చాలా కష్టం, మనం ట్రై చేద్దాం. అండ్ ఇవి వచ్చేసి బ్రౌనీ ప్యాకింగ్ బాక్సెస్, మనం బ్రౌనీస్ కూడా చేస్తాము. అండ్ ఇవి వచ్చేసి బ్రౌనీ బాక్సెస్, కాకపోతే ఇవి వచ్చేసి బ్రౌనీ బాక్సెస్, కాకపోతే 1 పీస్ బ్రౌనీ బాక్సెస్, బిగ్ సైజ్లో 1 పీస్ సేల్ చేస్తారు కదా ఆ బాక్సెస్. అండ్ మనం చాక్లెట్స్ కూడా చేస్తాం కాబట్టి చాక్లెట్ కాంపౌండ్స్ కూడా తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ కాంపౌండ్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ వైట్ చాక్లెట్ కాంపౌండ్, ఈ 3 కూడా మనం తీసుకున్నాము. అండ్ మన దగ్గర ఆల్ ఫ్లేవర్ క్రషెస్ ఉన్నాయి. పైనాపిల్ క్రష్ అయితే నా దగ్గర అయిపోయింది, సో దట్ నేను పైనాపిల్ క్రష్ కూడా తీసుకున్నాను. అండ్ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి ఆ షాప్లో రిచెస్ కంపెనీ అనేది అవైలబుల్గా ఉంది. సో మనం రిచెస్ కంపెనీ విప్పింగ్ క్రీమ్ మాత్రమే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. అండ్ మనం కేక్ ప్లేస్ చేసుకోవడానికి ఈ కేక్ షీట్స్ కూడా కావాలి. ఇందులో వచ్చేసి మనం ఆల్ సైజెస్ అయితే మన దగ్గర ఉన్నాయి, రౌండ్ షేప్, స్క్వేర్ షేప్. అండ్ ఇవి వచ్చేసి 1/2 kgకి, ఇవి వచ్చేసి కేజీకి. అండ్ ఇవి వచ్చేసి 2 kgs 2.5 kgs స్టెప్ కేక్స్ అట్లన్నిటికీ యూజ్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ కూడా మనం నార్మల్ కవర్స్ యూస్ చేస్తే బాగోదు. అండ్ ఇవి కొంచెం మనం చేసే కేక్స్ కొంచెం ప్రీమియంగా ఉండాలి, కొంచెం లగ్జరీగా ఉండాలంటే మన ప్యాకింగ్ అనేది చాలా బాగుండాలి. సో దట్ మనమైతే ఇలాంటి ప్యాకింగ్ బాక్సెస్ మాత్రమే యూస్ చేస్తాము, హై క్వాలిటీ ప్యాకింగ్ బాక్సెస్. అండ్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే చూపిస్తున్నాను. అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మనం కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు కేక్కి ఏ ఐటమ్స్ ఉండాలి, అండ్ బేకింగ్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఏ మెటీరియల్స్ ఉండాలి, ఇంట్లో నుండి ఈజీగా బేకింగ్ చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో సిరీస్ వైజ్గా నేను చెప్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇక్కడ నుండి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.